వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు వేదిక సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. జూబుల్ హిల్స్ లో జరిగిన అనుకోని పరిణామాల నుంచి కోలుకుంటున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంపై దృష్టి పెట్టిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యే అవకాశం ఉన్నందున పార్టీ ముందుగానే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే రాజకీయ వాతావరణం మారిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ మార్చి మరో పార్టీ తరఫున పోటీ చేసినందుకు ఫిరాయింపు చట్టం వర్తించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఆయనకు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కోల్పోతారనే ప్రచారం సాగుతుంది. దానం నాగేంద్ర పోటీ చేసే అవకాశం కోల్పోతే ఖైరతాబాద్ నుంచి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన రోహన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని గాంధీ భవన్ లో గుసగుసలు వినపడుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అర్హత విషయమై మరో 4 వారాల్లో తుది నిర్ణయం రానుంది. ఇక మరోవైపు ఇటీవల బెంగాల్ టీఎంసీ నేత ముకుల్ రాయ్ పై హైకోర్టు విధించిన అనర్హత ఇలాంటి కేసుల్లో స్పష్టత పెంచింది. ఆయన బీజేపీ నుంచి గెలిచి టీఎంసీకి వెళ్లిన నేపథ్యంలో కోర్టు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కూడా ముందుగానే రాజీనామాకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే కంటోన్మెంట్ మరియు జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ ఖైరతాబాద్ లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలు హైకమాండ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. జూబుల్ హిల్స్ బైపోల్లో ఎదురైన ఎదురు దెబ్బతో బీఆర్ఎస్ ఖైరతాబాద్ పై మరింత దృష్టి పెట్టింది. ఇక్కడ పూర్వ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థిగా పరిశీలించినట్లు సమాచారం. జూబుల్ హిల్స్ ఉప ఎన్నిక కోసం పేరును పరిగణించినప్పటికీ పక్ష విపక్షాలతో చర్చల అనంతరం ఆయన పోటీ చేయలేదు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖైరతాబాద్ లో దానం నాగేందర్ బలమైన కాంగ్రెస్ నేతగా ఉన్నందున ఆయనకు ధీటైన వ్యక్తిని నిలబెట్టాలని బీఆర్ఎస్ చూస్తుంది. పీజీఆర్ కుమారుడు విష్ణుకి అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల వరకు కాంగ్రెస్ లో ఉన్న విష్ణు చివరి క్షణంలో బీఆర్ఎస్ లో చేరిన టికెట్ రాలేదు. ఈసారి మాత్రం పార్టీ ఆయన్ను సీరియస్ గా పరిగణించినట్లు తెలుస్తుంది. విష్ణుతో పాటు మరో బలమైన నాయకుడిని కూడా పార్టీ లైన్ లో పెట్టినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జూబుల్ హిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తనకు అత్యంత ఆప్తుడైన రోహన్ రెడ్డి గెలుపు కోసం ఇంకెంత భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తారో తలుచుకుంటే ఆ ఊహే ఔరా అనిపించేలా ఉంది. ఈసారి కాంగ్రెస్ జెండా ఖైరతాబాద్ లో ఎగరటం పక్కా అని అర్థమైపోతుంది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక దాదాపు ఖాయమనే అభిప్రాయం రాజకీయ నేతల్లో ఇప్పటికే బలంగా వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.